హాయ్ ఎవ్రీవన్, నిన్న మనకు మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ 9 జరిగింది. అదేనండి వీక్లీ టెస్ట్ జరిగింది. సో ఈరోజు ఆ టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. టెస్ట్ వరకు వస్తే మాత్రం అందరూ కూడా చాలా బాగా రాశారండి. సో ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్ బాగా రాయాలి, సండే రోజు నేను పెట్టే ఎగ్జామ్ బాగా రాయాలి అంటే మీరు మంగళవారం నుంచి శనివారం దాకా, దట్ మీన్స్ ట్యూస్డే నుంచి సాటర్డే వరకు నేను చెప్పిన క్లాసెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినాలి. అలాగే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పినప్పుడు వీడియోని పాజ్లో పెట్టి ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. చాలాసార్లు చెప్తాను మీకు, ఇది మీరు చూసే సినిమానో లేకపోతే కామెడీ షో కాదు. సో వీడియోని ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఓపిక్గా చూడండి. ఒక క్లాస్ రూమే అనుకోండి, మీరు చూస్తున్నది ఒక క్లాస్ రూమ్ అనుకోండి. క్లాస్ రూమ్లో మీరు లైక్ మీకు ఏదైనా బోర్ కొడితే లేసి వెళ్ళిపోతారా? లేసి వెళ్ళరు కదా. సార్ చెప్పే అయ్యేదాకా కూడా అయ్యేదాకా కూడా కూర్చొని చూస్తారు కదా. అలాగే ఇది పేరుకే యూట్యూబ్లో అయినా సరే మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి, నోట్స్ రాసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏం చేయాలంటే నేను ఎప్పుడూ కూడా సండే ఎగ్జామ్ పెట్టి మండే పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో క్లాసెస్ అనేవి మీకు మంగళవారం నుంచి శనివారం దాకా ఉంటాయి. అంటే ఏంటి, ట్యూస్డే నుంచి సాటర్డే దాకా ఉంటాయి. సో ఒకసారి క్లాసెస్ వినే విధానం చెప్తాను చూడండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. చాలామందికి రావట్లేదు క్లాసెస్ చూడడం, ఎలా చూడాలో కూడా కొంతమందికి రావట్లేదండి, అంతే. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళని కూడా చాలా బాగా చూస్తున్నారు. రాని వాళ్ళ కోసం చెప్తాను, క్లాసెస్ ఎలా చూస్తే మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుందో ఒకసారి చెప్తాను చూడండి. మంగళవారం రోజు నేను క్లాస్ పోస్ట్ చేస్తాను. సో పోస్ట్ చేసినప్పుడు మీరేం చేయాలంటే డిస్టర్బెన్స్ లేని రూమ్ సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్లో కూర్చొని సో వీడియో ఆన్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడాలి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ పాయింట్ వినాలి. సో విని మధ్యలో ఏదైనా పాయింట్స్ రాయాలి అనుకుంటే రాసుకోండి. రాయాలి అని కూడా కాదు, రాయాలండి. ఎందుకంటే రేపు పొద్దున్న రివిజన్ చేయాలంటే మీకు నోట్బుక్లో పాయింట్స్ అనేవి కనబడుతుంది. సో అది చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మంగళవారం నేను పెట్టిన క్లాస్ అనేది ఇలా చూస్తారు. మంగళవారం సో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా, వీడియో అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మీరు రాసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి గుర్తున్నాయా లేదా, మీకు అర్థమైనా లేదా అని చెప్పి మీరంతా మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. మీకుగా టెస్ట్ చేసుకోండి. లేకపోతే మీ మమ్మీనో లేకపోతే మీ డాడీనో క్వశ్చన్స్ అడగమను. అలా మీ సిస్టర్ ఉంటే సిస్టర్, బ్రదర్ ఉంటే బ్రదరు, ఈరోజు నువ్వు రాసిన నోట్స్ మీద క్వశ్చన్లు అడగమని చెప్పి నీకు సబ్జెక్ట్ మంగళవారంకి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను మళ్ళీ బుధవారం వీడియో పెడతాను కదా, క్లాస్ పోస్ట్ చేస్తాను కదా. సో బుధవారం పెట్టే వీడియో మీరు చూడడానికన్నా ముందు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నేను వెన్స్డే పెట్టే వీడియో మీరు చూడడానికన్నా ముందు ఎస్టర్డే క్లాస్ అంటే ఏంటి, మంగళవారం ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి నోట్బుక్ తీసుకొని ఒక్కసారి రివిజన్ చేయండి, ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, లాస్ట్ క్లాస్ సార్ ఏం చెప్పారు, ఈ పాయింట్స్ చెప్పారు, జస్ట్ ఎక్కువసేపు కదా, ఒక 5 minutes రివిజన్ చేయించాలి. బుధవారం క్లాస్ చూడడానికన్నా ముందుగా ఈ పని చేయండి. సో ఒక 5 minutes 10 minutes చూసేసిన తర్వాత ఓకే మనకు వచ్చేసింది అనుకున్నప్పుడు బుధవారం క్లాస్ అప్పుడు చూడండి. అయిపోయింది కదా. నెక్స్ట్ బుధవారం క్లాస్ అయిపోయినాక కూడా మీరు ఏం చేస్తారంటే బుధవారం క్లాస్ వీడియో అయిపోయిన తర్వాత, చూడడం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు నోట్స్లో రాసిన పాయింట్స్ అన్ని కూడా ఒకసారి చదువుకొని తర్వాత ఒకసారి మళ్ళీ మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ ఎవరినో ఒకరిని అడగమని చెప్పండి. అసలు ఎవరూ లేరు, నీకు నువ్వు టెస్ట్ చేసుకో, నీకు నువ్వు అడుగు. ఓకేనా, నీకు నువ్వు అడుక్కో. నెక్స్ట్ బుధవారం అయిపోయింది. నెక్స్ట్ గురువారం వీడియో పోస్ట్ చేస్తాను కదండి క్లాసు. సో పోస్ట్ చేసేటప్పుడు చూడకండి, గురువారం వీడియో చూడకండి. ఫస్ట్ ఏం చేయాలి మీరు, వెరీ గుడ్, ఫస్ట్ మంగళవారం చెప్పిన నోట్స్, బుధవారం చెప్పిన నోట్స్ ఒక స్టార్టింగ్ 5 minutes ఒకసారి చూసుకోండి. ఓకే, లాస్ట్ 2 classes ఏం జరిగింది, ఎందుకంటే ప్రతి క్లాస్ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు క్లాస్ రేపటికి కంటిన్యూటీ, రేపు క్లాస్ ఎల్లుండికి కంటిన్యూటీ. సో ప్రతిది కూడా సీక్వెన్స్ కనెక్షన్ అనమాట. అందుకే మీరు గురువారం చూసే క్లాసు దానికన్నా ముందు ఏం చేయాలంటే మంగళవారం బుధవారం చెప్పిన క్లాస్ని స్టార్టింగ్ ఒక 5 minutes రిఫర్ చేసుకోండి. సో మళ్ళీ గురువారం క్లాస్ వినండి. మళ్ళీ శుక్రవారం క్లాస్ చూడాలంటే మంగళవారం బుధవారం గురువారం ఆ క్లాస్ చూడడానికన్నా ముందు ఈ 3 classes కూడా ఒక స్టార్టింగ్ 5 minutes రిఫర్ చేసుకోండి చాలు. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ అసలు మర్చిపోరు. ఇలాగే చూడాలి. ఎందుకంటే ఏ క్లాస్ ఆ రోజుకి బాగా అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు క్లాస్ ఈ రోజుకి అర్థమవుతుంది, రేపటి క్లాస్ రేపటికి అర్థమవుతుంది. మొత్తం వారం అంతా అయిన తర్వాత శనివారం రోజు మళ్ళీ మంగళవారం క్లాస్ మీకు గుర్తు రాదు, మర్చిపోతుంటారు, స్కిప్ అవుతుంది సబ్జెక్టు. సో మీకు కంటిన్యూటీ ఉండాలి, సబ్జెక్టు గ్రిప్ ఉండాలంటే మాత్రం ఆ వీక్ అంతా కూడా అయిన క్లాసులు అంతా కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి, ఫాస్ట్గా రివిజన్ చేసుకోండి. ఇలా రివిజన్ చేసుకుంటూ వెళ్తే మ్యాథమెటిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ అసలు ఉండదు. అలాగే మీరు మ్యాథమెటిక్స్ని ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం అలాగే ఒక ప్లానింగ్ ప్రకారం చదవకపోతే మ్యాథమెటిక్స్ అంత టఫ్ సబ్జెక్ట్ కూడా ఉండదు. నేను ఈజీ అని చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం టఫ్ అని చెప్తాను. ఈజీ అవ్వాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. ప్రతిరోజు క్లాస్ వినడానికన్నా ముందు దాని ప్రీవియస్ క్లాస్, దాని ముందు రోజు, ఈ రోజు క్లాస్ వినాలి అంటే నిన్న ఏం జరిగిందో అది ఒక్కసారి ఈరోజు మళ్ళీ నేను రిఫర్ చేసుకోవాలి. అలాగే నోట్బుక్లో కూడా పాయింట్స్ రాసుకోండి. మీరు ఇలాగే ప్రాక్టీస్
చేస్తే మ్యాథమెటిక్స్లో అందరికీ కూడా 20కి 20 క్వశ్చన్లు లేదంటే 25కి 25 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ చేస్తారు, అసలు రిఫర్ కూడా చేయకుండా. సో గుర్తుంటుంది కదండి, ఇలాగే చేయండి. మ్యాథమెటిక్స్ సిలబస్ అలాగే చాప్టర్స్ అన్ని కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. గుర్తుంచుకోండి చాలు, నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతాం. నిన్న జరిగిన పేపర్ ఏదైతే ఎగ్జామ్ జరిగిందో చాలామంది స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ దగ్గర ఇబ్బంది పడ్డారు. ఆ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 9th క్వశ్చన్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఏంటి సార్ 2 X'లు ఇచ్చారు ఏంటి సార్ అన్నారు. నేను కావాలనే ఇచ్చాను, క్వశ్చన్ ఇచ్చాను. ఎందుకంటే మీరు నేర్చుకున్న నాలెడ్జ్, మీరు నేర్చుకున్న సబ్జెక్టు కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్లు ఇస్తే ఆ క్వశ్చన్ మీరు ఎలా ఫేస్ చేస్తారనే ఉద్దేశంతో నాకు క్వశ్చన్ ఇచ్చానండి. అంతమించి రీజన్ ఏం లేదు. బట్ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అంటే మీకు నేను చెప్పని క్వశ్చన్ ఇస్తాను. బట్ ఒకటి మీరు నేర్చుకున్న సబ్జెక్ట్తో ఆలోచిస్తే మాత్రం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. నిన్న క్వశ్చన్ కొంతమంది చేయలేకపోయారు. ఆ 9th క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడులాగే పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, బట్ ఫాస్ట్గా చెప్తాను. ఎందుకంటే ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ ఈజీ, మొత్తం అంతా కూడా డెఫినేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మొత్తం డెఫినేషన్స్ వస్తే మీకు అయిపోద్ది. సో ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి రీడ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్? తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ చూసుకోండి. సో ఈ క్రింద ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏది? అంటే ఏంటి ప్రాపర్ అంటే క్రమభిన్నం ఏది? సో ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో క్రమభిన్నం ఏది? మనకు ఆన్సర్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటండి? ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎప్పుడూ కూడా న్యూమరేటర్ వాల్యూ ఈజ్ లెస్సర్ దెన్ ద డినామినేటర్ వాల్యూ. మనకి ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ విలువ అనేది డినామినేటర్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. తెలుగులో మాట్లాడాలంటే మాత్రం మీకు క్రమభిన్నాల్లో ఎప్పుడూ కూడా లవమ విలువ అనేది హారమ విలువ కన్నా కూడా తక్కువ ఉంటుంది. న్యూమరేటర్ వాల్యూ ఈజ్ లెస్సర్ దెన్ ఆర్ స్మాలర్ దాన్ ద డినామినేటర్ వాల్యూ. సో ఒకసారి చూసుకోండి, న్యూమరేటర్ ఏంటి, డినామినేటర్ ఏంటి ఆల్రెడీ బేసిక్స్లో చెప్పేశాను. పైనుండే విలువను న్యూమరేటర్ అంటారు, కింద ఉండే విలువను డినామినేటర్ అంటారు. సో గుర్తుంది కదా, బేసిక్స్ అయితే గుర్తుంటాయి కదా. మళ్ళీ న్యూమరేటర్ ఏంటి, డినామినేటర్ అని చెప్పి అడగండి. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం మీకు క్లాసెస్ 1 నుంచే చూడండి. సో ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలండి? మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి? మనకి న్యూమరేటర్ కన్నా కూడా డినామినేటర్ పెద్దగా ఉండాలి. న్యూమరేటర్ వాల్యూ కన్నా డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉండాలి. ఇచ్చిన 4 ఆప్షన్లో న్యూమరేటర్ కన్నా కూడా డినామినేటర్ ఎక్కడ పెద్దగా ఉందో చూడండి. న్యూమరేటర్ కన్నా కూడా డినామినేటర్ అనేది పెద్దగా ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేసుకోండి. న్యూమరేటర్ కన్నా ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నము అవ్వాలంటే నీకు క్రమభిన్నంలో ఎప్పుడూ కూడా హారము కన్నా లవము విలువ తక్కువగా ఉంటుంది. ఉన్న అన్ని ఆప్షన్లో చెక్ చేసుకుంటే నీకు ఈ ఒక్క ఆప్షన్లోనే డినామినేటర్ ఎక్కువగా ఉంది, న్యూమరేటర్ తక్కువగా ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ నాట్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? కింద ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కానిది ఏంటి? కానిది అడుగుతున్నాడు, అయినది కాదు. నాట్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇచ్చిన భిన్నాల్లో అపక్రమ భిన్నము కానిది అడుగుతున్నాడు. అపక్రమ భిన్నము అడుగుతున్నాడు, కానిది చెప్పాలి మనం. సో ముందు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎప్పుడూ కూడా న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. మీకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎప్పుడూ కూడా న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. దేనికన్నా? డినామినేటర్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. సో నీకు ఎప్పుడు అపక్రమ భిన్నంలో లవమ విలువ అనేది హారమ విలువ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనగా మైండ్లోకి రావాల్సింది ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ వాల్యూ. నీకు న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, డినామినేటర్ వాల్యూ తక్కువగా ఉంటుంది. సో ఇచ్చినట్లు కానీ చెప్పాలి నీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూమరేటర్, పైన ఉండేది ఎప్పుడు కూడా న్యూమరేటరే కదండి. పైన ఉండేది ఎప్పుడు కూడా న్యూమరేటరు, ఇది డినామినేటర్. సో ఇక్కడ డినామినేటర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ న్యూమరేటర్ 22, ఇక్కడ డినామినేటర్ 5 ఉంది. సో ఏది పెద్దది? న్యూమరేటర్ పెద్ద, డినామినేటర్ పెద్ద? న్యూమరేటర్ పెద్దది. సో ఇది ఆటోమేటిక్ ఏంటిది? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, దేనికన్నా? డినామినేటర్ కన్నా కూడా. సో ఇది ఇంప్రాపరే. ఇక్కడ కూడా చూడండి, న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ కన్నా కూడా న్యూమరేటర్ ఎక్కువ ఉంది, హారము కన్నా లవం విలువ ఎక్కువ ఉంది. సో ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే. ఇక్కడ రండి. సో ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఇది న్యూమరేటరు, ఇది డినామినేటరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే నీకు డినామినేటర్ కన్నా కూడా న్యూమరేటర్ వాల్యూ అని చిన్నగా ఉంది. వాడు అదే అంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ నాట్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇదే ఆన్సర్ అండి మంది. ఈజీ క్వశ్చన్సే, డెఫినేషన్లో వస్తే అయిపోద్ది. నెక్స్ట్ థర్డ్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఎ యూనిట్ ఫ్రాక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఎ యూనిట్ ఫ్రాక్షన్. సో యూనిట్ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడైనా చెప్తున్నాను, ఆ క్వశ్చన్ దేనికి సంబంధించింది ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ చూడంగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది, ప్రాపర్ ఫ్రాక్షన్కి. సో ప్రాపర్ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి నీకు వాట్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్ తెలిస్తే దీని ఆన్సర్ అయిపోద్ది. క్రమభిన్నం అంటే ఏంటో తెలిస్తే దీని ఆన్సర్ అయిపోద్ది. చెప్తాను హౌ టు హ్యాండిల్ ఏ మ్యాథమెటిక్ క్వశ్చన్ అని చెప్తాను, మీకు ఎలా హ్యాండిల్ చేయాలి మ్యాథమెటిక్ క్వశ్చన్స్ చెప్తాను. సెకండ్ క్వశ్చన్ రీడ్ చేశాను, ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. వెంటనే నీ మైండ్లోకి వచ్చేయాలి, ఓహో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏం చెప్పారు సారు, ఆ థాట్ వచ్చేయాలి, అలా వస్తేనే ఈ బిట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించిన క్వశ్చన్, యూనిట్ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్, నీకు ఆటోమేటిక్గా వచ్చేయాలి వాట్ ఈజ్ యూనిట్ ఫ్రాక్షన్, అసలు యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, యూనిట్ భిన్నం అంటే ఏంటి, ఆల్రెడీ డెఫినేషన్స్ ఇచ్చాను. నీకు ఎప్పుడు కూడా యూనిట్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. ఇన్ యూనిట్ ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. మనకి ఎప్పుడు కూడా యూనిట్ భిన్నాల్లో లవము విలువ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, 1 ఉంటుంది అంతే. న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ 1 ఇన్ యూనిట్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ ఏదైనా ఉండనివ్వండి, డినామినేటర్ ఎనీథింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ కండిషన్ ఈజ్ న్యూమరేటర్ షుడ్ బి 1, ఒక్కటి మాత్రమే ఉండాలి. సో నీకు యూనిట్ ఫ్రాక్షన్ అవ్వాలి అంటే న్యూమరేటర్ వాల్యూ 1 ఉండాలి, డినామినేటర్ ఏదైనా ఉండొచ్చు, లవము విలువ 1 ఉండాలి, హారము విలువ ఏదైనా ఉండొచ్చు. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, న్యూమరేటర్ వాల్యూ 1 ఉండాలి. న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ 1 ఉందా, ఇక్కడ ఉందా 1 లేదు. న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ 1 ఉందా లేదు. మీరు అడగచ్చు సార్ కింద ఉంది కదా, మీకు చెప్తుంది అదే, నాకు డినామినేటర్లో ఉంటే సరిపోదు, న్యూమరేటర్లో ఉండాలి 1, గుర్తుపెట్టుకో, న్యూమరేటర్లో మాత్రమే ఉండాలి. సో డినామినేటర్లో 1 ఉన్నంత మాత్రాన దాన్ని నేను యూనిట్ ఫ్రాక్షన్ అని చెప్పి పిలవలేను. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సి బిట్, న్యూమరేటర్లో 1 ఉందా లేదా, లవము ప్లేస్లో 1 ఉందా లేదా, లేదు. ఇక్కడ ఆప్షన్ డి, న్యూమరేటర్లో 1 ఉందా లేదా, ఎస్ ఉంది, న్యూమరేటర్ ప్లేస్లో 1 ఉంది. డినామినేటర్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, ఎనీథింగ్ ఉండొచ్చు, మీ ఇష్టం. సో ఆన్సర్ షుడ్ బి డి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం రండి. రైట్ ద సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ 75/100. 75/200కి మనం సింప్లెస్ట్ ఫామ్ అనేది రాయాలి. రండి స్టార్ట్ చేద్దాం. 75/200 మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటండి, సింప్లెస్ట్ ఫామ్ రాయడం అంటే ఏంటంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను 1 అనేది కామన్ ఫ్యాక్టర్ తప్ప మిగతాది ఏది కూడా ఫ్యాక్టర్గా ఉండకూడదు. మళ్ళీ ఇంకోసారి, సింప్లెస్ట్ ఫామ్ రాయడం అంటే ఏంటంటే న్యూమరేటర్కి డినామినేటర్కి 1 యాజ్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్, ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండాలి. సింప్లెస్ట్ ఫామ్ రాయడం అంటే ఏంటంటే ఈ రెండింటికి కూడా, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి, మిగతా ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్గా రాకూడదు. సో ఇలా చెప్పడం కన్నా కూడా మీకు ఇంకో విధంగా చెప్పాను. నేను ఏమని చెప్పాను, న్యూమరేటర్ను డినామినేటర్లోని కామన్గా ఏదైనా టేబుల్ ఉందేమో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు, ఒక ఎక్కం చదువుతున్నప్పుడు ఆ ఎక్కంలో నీకు 75 రావాలి, 200 రావాలి, అలాంటిది ఏ టేబుల్ ఉంది. సో చాలామంది 5 టేబుల్ ప్రిఫర్ చేస్తుంటారు, నాకు తెలిసి. చూద్దాం 5 టేబుల్ ద్వారా ఎంత టైం వేస్ట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 75లో ఎన్నిసార్లు పోతుందండి 5 టేబుల్, 15 టైమ్స్. సో దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి 40 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ డైరెక్ట్గా రాశాను నేను. సో 5 టేబుల్ అంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ఈ 2 వాల్యూస్ కూడా టేబుల్లో రావాలి, ఏదో ఒక దాంట్లో వస్తే సరిపోదు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్ చెప్పినప్పుడు చెప్పేస్తాను. నెక్స్ట్ మనకు వచ్చిన కొత్త ఫ్రాక్షన్ ఎంత అండి, 15/40. దీన్ని ఇలా వదిలేయచ్చా, ఇంకా సింప్లిఫై చేయాలి? ఎస్ చేయాలి. ఎప్పటిదాకా చేయాలి, ఏ టేబుల్ రానంత వరకు చేస్తూనే ఉండాలి. మళ్ళీ 15, 40 ఈ 2 నెంబర్లు వచ్చి ఏదైనా కామన్ టేబుల్, ఏదైనా ఎక్కం ఉందా, ఈ 2 నెంబర్లు కూడా ఆ టేబుల్లో రావాలి. మళ్ళీ అగైన్ చాలామంది ఏం చేస్తుంటారు 5 టేబుల్ రాస్తుంటారు. 5 టేబుల్ 15లో 3 టైమ్స్ అంటే 5 3 15, 5 8 40. సో నీకు వచ్చిన కొత్త ఫ్రాక్షన్ ఎంత 3/8. ఆన్సర్ అంతే 3/8. సో ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, సింప్లెస్ట్ ఫామ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న టేబుల్స్ అనేవి ప్రిఫర్ చేయొద్దు, బిగ్గర్ టేబుల్సే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చూడండి ఇదే సమ్ నేనైతే ఎలా చేస్తానంటే జాగ్రత్త చూడండి. 25/70 ఇదేగా నేను సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. 25/200 దీనికి సంబంధించి నేను సింప్లెస్ట్ ఫామ్ అనేది రాయాలి. సో నాకేంటంటే 5 టేబుల్లో రాస్తే ఇన్ని స్టెప్స్ రాయాలి. నేను 5 టేబుల్ ఉపయోగిస్తే, 5 టేబుల్ యూస్ చేస్తే నేను ఇన్ని స్టెప్స్ రాయాలి. కాబట్టి నేనేం చేశానంటే
25 టేబుల్ ప్రిఫర్ చేస్తాను, నా ఇష్టం అది. మీకు కూడా చెప్తుంది అదే, టైం సేవ్ అవ్వాలి అంటే మాత్రం పెద్ద పెద్ద టేబుల్స్ అన్ని ప్రిఫర్ చేయండి. సో నేను డైరెక్ట్గా 25 టేబుల్ నాకు చదవడం వచ్చు. సో 25 టేబుల్ అనేది 75లో 3 టైమ్స్, 25 టేబుల్ అనేది 200లో 8 టైమ్స్. సో ఫైనల్గా నాకు వచ్చిన ఆన్సర్ ఎంత 3/8 అయిపోయింది. సో ఎప్పుడు నువ్వు ఆపేయాలి ఈ ప్రాసెస్ అనేది, ఎప్పుడు ఆపేయాలి? ఇంకా 2 నెంబర్లు కూడా ఏ టేబుల్లో రానంత వరకు కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, 3 అలాగే 8 ఈ 2 నెంబర్లు వచ్చే ఒక కామన్ టేబుల్ చెప్పండి. 3 ఒక టేబుల్ చదువుతున్నప్పుడు నీకు 3 రావాలి, 8 2 రావాలి. అలాంటి టేబుల్ ఏమైనా ఉందా? ఇంపాసిబుల్, అలాంటి టేబుల్ లేదు. సో అలాంటప్పుడు మాత్రమే నువ్వు నీ ప్రాసెస్ని ఆపాలి. ఆపేసి దట్ విల్ బి ద యువర్ ఆన్సర్ అని చెప్పాలి. ఇది అర్థమైంది కదండి. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్ రాస్తున్నప్పుడు బిగ్గర్ టేబుల్ని ప్రిఫర్ చేయండి. ఒక్క దెబ్బలో అయిపోయింది, ఒకే ఒక సింగిల్ స్టెప్లో అయిపోయింది. చూడండి 25 టేబుల్ 75లో 3 టైమ్స్, 25 టేబుల్ 25 ఎక్కువ చదువుతున్నప్పుడు నాకు 200 అనేది 8 టైమ్స్ వస్తుంది, ఆన్సర్ అయిపోయింది. సో గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/3? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/3? ఆన్సర్ ఏమని అడుగుతున్నాడు మనకి, 5/3కి సంబంధించి ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది? దేనికి కావాలి? సారీ, ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా ఏదో ఒక ఆప్షన్ అంట 5/3తో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్గా ఉంటుందంట. 5/3తో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్గా ఉంటుందంట. మీకు ఆల్రెడీ చెప్పాను ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ చేయడం అంటే ఏంటి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ చేయడం అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకోవాలి. ఇచ్చిన ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటంటే, న్యూమరేటరు డినామినేటరు లవము హారానికి ఉమ్మడి కారణాంకం కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. అది తప్ప ఇంక ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇంకో ప్రాసెస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకో స్టైల్లో మాట్లాడుకుందాం. న్యూమరేటరు డినామినేటర్కి సంబంధించి ఇంకా కామన్ టేబుల్ అనేది అసలు రాకూడదు. అప్పుడు మాత్రం సింప్లెస్ట్ ఫామ్ అనేది అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఒకసారి. సో ఫస్ట్ 5/3 ఇచ్చాడు కదా, ఇక్కడ 5/3 ఇచ్చాడు. సో ఈ ఫ్రాక్షన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన ఫ్రాక్షన్ కూడా సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. మీరు అడగొచ్చు, సార్ ఇచ్చింది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కదా, మీరేంటి సింప్లెస్ట్ ఫామ్ రాస్తున్నారు? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కావాలంటే ముందు ఇచ్చిన ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. అలా రాసిన తర్వాత మాత్రమే మనకి అవి ఈక్వల్గా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి 5/3 ఇచ్చా. సో 5, 3 ఈ 2 నెంబర్స్ వచ్చే ఒక టేబుల్ చెప్పండి. నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్లో 5 రావాలి, 3 రావాలి. అలాంటి టేబుల్ అంటే చెప్పండి. ఏదైనా టేబుల్ ఉంది అసలు? రాదు. సో 5/3కి సింప్లెస్ట్ ఫామ్ వచ్చి 5/3 ఓన్లీ. 5/3కి సింప్లెస్ట్ ఫామ్ వచ్చి 5/3 ఓన్లీ. ఇక్కడ వరకు అర్థమైంది కండి. 5/3కి 5/3 అనేది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. అది పక్కన పెడదాం, ఈ కాన్సెప్ట్ వరకు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్లో ఒక్కోటి చూసుకుందాం. ముందు 15/6. సో దీన్ని ఏం చేయాలి? నీకు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కావాలంటే నువ్వు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి సింప్లెస్ట్ ఫామ్ అనొచ్చు, దాన్ని లోయెస్ట్ ఫామ్ అనొచ్చు. సో ఏం చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్లు ఏదైనా కామన్ టేబుల్ ఉందా, కామన్ ఫ్యాక్టర్ ఉందా అని చూసుకోవాలి. కామన్ టేబుల్ అన్నా కామన్ ఫ్యాక్టర్ అన్నా ఒకటే, రెండింటికి మీనింగ్ ఒకటే. కాకపోతే మీ ఏజ్కి ఆ టెర్మినాలజీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏది కామన్ ఫ్యాక్టర్ అనేది. దాని బదులు ఈజీగా ఈ 2 నెంబర్లు వచ్చి ఒక టేబుల్ చెప్పు అంటే ఈజీగా అర్థమవుతుంది కదా. ఈ 2 నెంబర్ ఇప్పుడు టెర్మినాలజీ చూడండి. ఈ 2 నెంబర్లో ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏంటి అనగానే చాలామంది ఆలోచిస్తారు, ఇదేంటి కామన్ ఫ్యాక్టర్ అనుకుంటారు. దాని బదులు ఈ 2 నెంబర్లు వచ్చి ఒక కామన్ టేబుల్ చెప్పు, ఈ 2 నెంబర్లు వచ్చి ఒక టేబుల్ చెప్పు అంటే నువ్వు ఒక టేబుల్ చదువుతున్నప్పుడు ఆ టేబుల్లో 15 రావాలి, 6 రావాలి. అలాంటి టేబుల్ ఏంటిది? వెరీ గుడ్, 3 టేబుల్. 3 టేబుల్లో ఇది ఎన్నిసార్లు అండి? 3 టేబుల్ ఇది 2 టైమ్స్. 3 టేబుల్ ఇది ఎన్నిసార్లు అండి? 5 టైమ్స్. సో నీకు వచ్చిన కొత్త ఫ్రాక్షన్ ఎంత అండి? 5/2. ఇక్కడ వచ్చిందేమో 5/2, ఇక్కడేమో 5/3 ఉంది. ఈ 2 ఈక్వల్ కాదు. ఈక్వల్ అవ్వాలంటే ఏంటి? న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అండ్ ద సేమ్ వే డినామినేటర్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, సరిపోయింది. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది. ఆ 2 మ్యాచ్ అయినాయా? మ్యాచ్ అవ్వలేదు. ఈక్వల్ అవ్వాలండి. న్యూమరేటర్స్ ఈక్వల్ అవ్వాలి, డినామినేటర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో క్లియర్ కదండి. సో ఇది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. దీనికి ఇది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుందా? అవ్వదు. సో ఈ ఆప్షన్ అనేది అవ్వదు. నెక్స్ట్ వీళ్ళు డైరెక్ట్గా తీసుకుంటాను, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి తీసుకుంటానండి. పోనీ ఇదే తీసుకుందానండి, ఆప్షన్ బి తీసుకుందాం. ఆప్షన్ బి ఎంత? 10/9.
ఓకే 10/9కి మళ్ళీ మనం ఏం చేయాలి, సింప్లెస్ట్ ఫామ్ రాయాలి, లోయెస్ట్ ఫామ్ రాయాలి. లోయెస్ట్ ఫామ్ అంటే ఏంటి, 10, 9 ఈ రెండు నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పండి, ఏదైనా టేబుల్ ఉందా లేదా, నువ్వు టేబుల్ రీడ్ చేస్తే 10 రావాలి 9 రావాలి, అలాంటి టేబుల్ ఏదైనా ఉందా లేదు. సో దీనికి సింప్లెస్ట్ ఫాము అగైన్ 10/9 అవుతుంది. సో ఇక్కడేమో 5/3 ఉంది, ఇక్కడ 10/9 ఉంది. రెండు ఏమైనా సేమ్గా ఉన్నాయా, ఈక్వల్గా ఉన్నాయా, రెండు ఈక్వల్గా ఉంటేనే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్, లేదంటే కాదు. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చెక్ చేద్దాం. 15/9 ఉంది, 15/9 ఉంది. ఏం చేద్దాం, వెరీ గుడ్, కామన్ టేబుల్ కోసం వెతకాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15, 9 వచ్చి ఒక టేబుల్ చెప్పండి, 15 రావాలి 9 రావాలి, అలాంటి ఎక్కం ఏదైనా ఉందా, ఉంది. ఏ టేబుల్, 3 టేబుల్. 3 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుందండి, 3 టైమ్స్ వస్తుంది. 3 3 సార్ 9. 15 ఎప్పుడు వస్తుందండి, 3 5 సార్ 15. సో నీకు వచ్చిన కొత్త ఫ్రాక్షన్ ఎంత అండి, 5/3. సో క్వశ్చన్లో ఉన్న ఫ్రాక్షన్ 5/3. మనకి ఆప్షన్ సి కూడా సింప్లెస్ట్ ఫామ్ రాసిన తర్వాత నీకు వచ్చిందంత 5/3. సో ఇక్కడ 5/3 ఉంది, అక్కడ కూడా 5/3 ఉంది. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వివలెంట్ అవుతాయి అవ్వవా, ఎస్ ఈక్వివలెంటే, ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా ఈక్వివలెంట్. సో అవర్ ఆన్సర్ మస్ట్ బి ఆప్షన్ సి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6th one, ద రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/2/8. 3/2/8కి సంబంధించి మీరు రెసిప్రోకల్ ఫ్రాక్షన్ రాయాలి. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది, వెరీ గుడ్, రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే మీ మైండ్లో రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఉండాలి. ఏంటి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ a/b ఏంటండి, రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ a/b ఏంటండి, ఏం చెప్పాలి మీకు. ఎప్పుడైనా ఏదైనా ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాయాలి అంటే జస్ట్ న్యూమరేటర్ ప్లేస్లో డినామినేటర్ రాయండి, డినామినేటర్ ప్లేస్లో న్యూమరేటర్ రాయండి, లవం ప్లేస్లో హారం రాయాలి, హారం ప్లేస్లో లవం రాయాలి. ఇంకా చెప్పాలంటే సింపుల్ చెప్పాలంటే కిందదేమో పైన రాయాలి, పైనదేమో కింద రాయాలి, అయిపోయింది, b/a అయిపోయింది. సో ఇది రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇప్పుడే అండ్ ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ సంబంధించి. మిక్స్డ్ ఫ్రాక్షన్కి మనం డైరెక్ట్గా రెసిప్రోకల్ ఫ్రాక్షన్ రాయలేం. వీ కాంట్ రైట్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఫర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి రెసిప్రోకల్ రాయలేం. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ నీడ్ టు కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఏం చేయాలి మనం, మిశ్రమ భిన్నాన్ని మనము ఏమని దేని కింద మార్చాలి, అపక్రమ భిన్నం కింద మార్చాలి. మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నం కింద మార్చాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ కింద మార్చాలి. ముందు ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసిన 3/2/8 ఆల్రెడీ చెప్పాను మీకు, హౌ టు కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నాల కింద ఎలా మార్చాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చేయాలి, వెరీ గుడ్, యూ నీడ్ టు మల్టిప్లై దీస్ టూ. ఈ రెండు కూడా మీరు మల్టిప్లై చేయాలి, ఈ రెండు వాల్యూస్ కూడా మీరు మల్టిప్లై చేయాలి. సో 3 × 8 ఆర్ 8 × 3, a × b అన్నా b × a అన్నా కూడా ఒకటే. దీన్నే మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అంటారు. ఇన్ అప్కమింగ్ క్లాసెస్ ఐ విల్ టెల్ యూ, రాబోయే క్లాసెస్లో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో 3 × 8 అన్న 8 × 3, 3 8s ఎంత అండి, 3 8s are 24, 8 3s are 24. అదే చెప్తాను మీకు, 3 × 8 అన్నా 8 × 3 అన్నా 3 8 అన్నా 8 3 అన్నా ఒకటే వాల్యూ వస్తుంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందండి, 24. సో 24 వచ్చింది ఇక్కడికి. తర్వాత ఏం చేయాలి, ఈ రెండు వాల్యూస్ని మీరు ప్లస్ చేయాలి. అంతే, మీకు చెప్పాను ఆల్రెడీ. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద ఎలా మార్చాలంటే కింద ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన వాల్యూ ఇది ఈ న్యూమరేటర్ ఈ రెండు ప్లస్ చేయాలి. సో 24 + 2 26 బై కింద డినామినేటర్ వాల్యూ ఎంత ఉంటుందో అంత వేసేయాలి. సో ఇక్కడ వరకు మనం ఏం చేసాము, రెసిప్రోకల్ రాయాలా. ఇక్కడ వరకు మనం ఏం చేసాము, జస్ట్ వి కన్వర్టెడ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో మనం జస్ట్ ఓన్లీ కన్వర్షన్ మాత్రం చేసాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్కి మనం ఏం చెయ్యాలి అంటే, ఎస్ వెరీ గుడ్, రెసిప్రోకల్ రాయాలి. సో ఈజీ కదా, వన్స్ మనకి ఇది a/b ఫామ్లో ఉంది, దీన్ని ఏం చేద్దాం, b/a కింద రాద్దాము. దీనికి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ రాస్తే 8/26 అయిపోయిందండి ఆన్సర్. రెసిప్రోకల్ నాకు తెలిసి మీకు ఎగ్జామ్ పేపర్లో రెసిప్రోకల్ అనే క్వశ్చన్ కనబడిందంటే మీరు పండగ చేసుకోవచ్చు. ఏముంది, కింద పైన రాయండి, పైన కింద రాయాలి. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఈ ఎక్స్ట్రా స్టెప్ ఒకటి మీరు చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 fractions ఆర్ ఈక్వివాలెంట్. సో ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో కూడా ఏవో ఒక 2 ఫ్రాక్షన్స్ మాత్రం ఈక్వివాలెంట్ అవుతాయంట. ఈక్వివాలెంట్ అవ్వడం అంటే ఏంటి, ఈక్వివాలెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి మీరు సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. రాసిన తర్వాత చెక్ చేసుకోవాలి, ఆ ఫ్రాక్షన్ ఈ ఫ్రాక్షన్ రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉన్నాయా. గుర్తుపెట్టుకొని, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కావాలంటే ఫస్ట్ నువ్వు వాటిని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. రండి,
సో ముందు ఆప్షన్ ఏ తీసుకొని చెక్ చేద్దాం, ఓకేనా. 4/3 ఓకే, 4/3 ఉంది. సో దీనికి ముందుగా నేను సింప్లెస్ట్ ఫామ్ రాద్దాం అనుకుంటున్నాను. 4/3కి సింప్లెస్ట్ ఫామ్ రాద్దాం అనుకుంటున్నాను. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? వెరీ గుడ్, 4, 3 ఈ రెండు నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పండి. ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు నీకు 4 రావాలి, 3 రావాలి. అలాంటి టేబుల్ ఏదైనా ఉందా? సారీ, అలాంటి టేబుల్ అయితే ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే 4/3కి సింప్లెస్ట్ ఫామ్ వచ్చి 4/3 ఓన్లీ. నెక్స్ట్ 8/6. సో 8/6కి సింప్లెస్ట్ ఫామ్ రాయండి. వెరీ గుడ్. ఏం చేయాలి? కామన్ టేబుల్ గురించి చూడాలి. ఇంకా చెప్పాలంటే కామన్ ఫ్యాక్టర్ గురించి చూడాలి. అది కూడా మాకు ఆ టెర్మినాలజీ వద్దు అంటే 8, 6 వచ్చి ఒక టేబుల్ చెప్పండి చాలు. నాకు 8 రావాలి, 6 రావాలి. అలాంటి టేబుల్ ఏదైనా ఉందా? ఎస్ ఉంది. వెరీ గుడ్. 2 టేబుల్ ఉంది. 2 టేబుల్ 6 ఎన్నిసార్లు వస్తుందండి? 3 టైమ్స్. 2 టేబుల్ 8 ఎన్నిసార్లు వస్తుందండి? 4 టైమ్స్. సో 4/3 వచ్చింది. అలాగని చెప్పి ఆపేయకూడదు, మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ చెక్ చేయాలి. 4, 3 ఈ రెండు వచ్చే 4, 3 ఈ రెండు వచ్చే టేబుల్ ఏదైనా ఉందా? 4 రావాలి, 3 రావాలి. ఇలాంటి టేబుల్ ఏదైనా ఉందా అంటే ఇంకే టేబుల్ లేదు. చాలా చెక్ చేసుకోండి. 4, 3 వచ్చి ఇంకే టేబుల్ లేదు. సో 4/3కి ఈక్వివాలెంట్ సింప్లెస్ట్ ఫామ్ వచ్చి 4/3. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా ఇక్కడ 4/3 ఉంది, ఇక్కడ 4/3 ఉంది. ఈ రెండు ఇప్పుడు చూడడానికి ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఎస్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి? అప్పుడు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సో అర్థమైంది కదండి. ఎప్పుడైనా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫ్రాక్షన్స్కి వీ షుడ్ రైట్ సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్ రాయాలి. రాసిన తర్వాత ఫైనల్గా వచ్చిన ఫ్రాక్షన్స్ మాత్రమే కంపేర్ చేయాలి. ఫస్ట్ నేను 4/3 తీసుకుని దానికి సింప్లెస్ట్ ఫామ్ ఎంత వచ్చింది? నాకు 4/3. తర్వాత 8/6 తీసుకున్నాను. దాని సింప్లెస్ట్ ఫామ్ రాయిగా అగైన్ 4/3 వచ్చింది. సో ఇక్కడ 4/3 ఇక్కడ 4/3 రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అప్పుడు చెక్ చేసి చెప్పాలి. సో ఇక్కడ 4/3 అండ్ ఇక్కడ కూడా 4/3. సో మన ఆన్సర్ అయిపోయింది. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఓన్లీ. ఇవి కూడా చెక్ చేయాలా? అవసరం ఉందా లేదా? అవసరం లేదు. నీకు ఆప్షన్ ఏ ఫెయిల్ అయితేనే ఆప్షన్ బి చెక్ చేయాలి. ఎగ్జామ్లో కూడా అదే గుర్తుపెట్టుకోండి. ఏ వచ్చేస్తే మళ్ళీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా, నేను టాలెంటెడ్, నేను ఇంటెలిజెంట్ ఫెయిల్ అని చెప్పి ఇవన్నీ కూడా చేసుకుంటూ కూర్చున్నాం అనుకో, టైం అయిపోద్ది. వన్స్ నీకు ఆప్షన్ వచ్చేస్తే ఇంక వదిలే, ఆప్షన్ పెట్టేసి వచ్చి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేయాలి. సో అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నవోదయ అలాగే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 8th క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 9th క్వశ్చన్ అయితే మాత్రం ఇంకా డబుల్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. అఫ్ కోర్స్ చాలామందికి వచ్చు, అయినా సరే ఒకసారి వినండి. సబ్జెక్ట్ని 1కి 2 సార్లు వినడం వల్ల మీకే ప్రాఫిట్. అర్థమైందా? రండి. సో క్వశ్చన్ రీడ్ చేయండి. ఇఫ్ x/196 ఈజ్ ఈక్వల్ టు 2/4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో x/196 ఈజ్ ఈక్వల్ 2/4 అయితే x విలువ ఎంత? ఆల్రెడీ మనకు వచ్చు. ఏమొచ్చు మనకి? క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ అనే ఒక ఫార్ములా నేర్చుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు యూస్ చేస్తాం? వెన్ దేర్ ఆర్ 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్. ఎప్పుడైతే మనకి 2 ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయో, ఎప్పుడైతే మనకి 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉంటాయో అంటే ఏంటి? ఈక్వల్గా అవ్వడం అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టుకి దీన్ని ఏ సింబల్ అంటారు? ఈక్వల్ అనొచ్చు, లేదంటే ఈజ్ ఈక్వల్ టు అనొచ్చు. ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షను, ఈజ్ ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫ్రాక్షను, ఇంకా మీ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు ఒక ఫ్రాక్షన్, యువతల వైపు ఒక ఫ్రాక్షన్, అటువైపు ఒక ఫ్రాక్షన్, ఇటువైపు ఒక ఫ్రాక్షన్, ఇలాంటి ఫ్రాక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో అలాంటప్పుడు నువ్వు యూస్ చేయవలసిన కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో వాట్ ఈస్ ద క్రాస్ మల్టిప్లికేషన్? ఈ రెండు మల్టిప్లై చేయాలి. a ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి b ఇంటూ సి. ఆల్రెడీ ఇది మనం నేర్చుకున్నాము. సో ఎవరైనా ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ గో త్రూ ద ప్రీవియస్ క్లాసెస్. మీరు ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి ఒకసారి చూడండి. సో రండి. సో ఇప్పుడు నేను దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ యూస్ చేయొచ్చా, యూస్ చేయకూడదా? ఎస్, యూస్ చేయొచ్చు. ఎందుకు? ఈజ్ ఈక్వల్ టుకి యువతల వైపు ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టుకి ఇటువైపు ఒక ఫ్రాక్షన్ ఉంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం? 2 ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ అదే, ఈ రెండు కూడా ఈక్వల్. సో వెన్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ యూ షుడ్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఎస్, నీకు ఎప్పుడైతే 2 భిన్నాలు సమానంగా కనిపిస్తాయో, ఎప్పుడైతే 2 భిన్నాలు నీకు ఈక్వల్ మీనింగే సమానం అండి. ఎప్పుడైతే మళ్ళీ మీరు అడగండి, సార్ ఇవి సమానం ఏంటి సార్? ఇక్కడ x ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 196 ఉంది, ఇక్కడ 4 ఉంది, అలా అనకండి. మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది అంటే దాని అర్థం 2 కూడా ఈక్వల్ అని. రండి ఇప్పుడు. సో వెన్
టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ యూ షుడ్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఈ రెండింటిని చూశాక క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేయమంటారా వద్దా? వెరీ గుడ్, యూజ్ చేయమంటున్నారు. రండి. సో ముందు ఏం చేస్తాను, ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాను. ముందు ఇచ్చింది యాజ్ టీగా రాసేస్తాను ఆన్సర్. సో ముందు ఏం చేయను, x బై 2/4. రెండు ఫ్రాక్షన్స్ కూడా ఈక్వలే కాబట్టి నేను ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ నేను x ఇంటూ 4, x ఇంటూ 4, x ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ నౌ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 196 ఇంటూ 2, 196 ఇంటూ 2 అయిపోయింది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఓన్లీ ఎక్స్ మాత్రమే. వాడు మనల్ని కనుక్కోమన్న వాల్యూ ఓన్లీ ఎక్సే. కానీ ఇక్కడ ఏముంది, ఎక్సే ఉందా, ఎక్స్తో పాటు ఎక్స్ట్రా ఏదైనా ఉందా? ఎస్, ఎక్స్ట్రా ఉంది. ఏంటిది, నాకు కావాల్సింది ఎక్స్ ఒకటే, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటో ఇంటూ ఉంది, 4 ఉంది, ఇదంతా ఎక్స్ట్రా ఉంది. ఏం చెప్పాను అంటే అప్పుడు, సో మనకు కావాల్సిన వాల్యూని అక్కడ ఉంచేసి, మనకి ఏ వాల్యూ అయితే కావాలో దాన్ని అక్కడ ఉంచేసి, ఇంకా మనకి వద్దు, మనం ఏదైతే అన్వాంటెడ్ మనకు అది అవసరం లేదు అనుకుంటాం ఆ వాల్యూని అదర్ సైడ్ మూవ్ చేసేయాలి. అదర్ సైడ్కి అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఇంటూ 4 ఏం చేయమంటారు, యువతల వైపు తీసుకెళ్ళిపోవాలి. ఒక నెంబర్ ఇంటూలో ఉండి అది ఆపోజిట్ సైడ్లోకి వెళ్తున్నప్పుడు, అవతల వైపుకి వెళ్తున్నప్పుడు, ఏదైనా నెంబర్ ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు అవతల వైపు వెళ్ళినప్పుడు దేంట్లోకి వెళ్ళాలి, డివిజన్లోకి వెళ్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఒక నెంబరు ఇంటూలో ఉండి ఒక వైపు ఉన్నప్పుడు అది అవతల వైపుకి మనం మూవ్ చేస్తున్నప్పుడు, తీసుకువెళ్తున్నప్పుడు ఇంటూలో ఉన్న వాల్యూ కాస్త డివిజన్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంటూ 4 నేను చేశాను. ఇప్పుడు ఈ ఇంటూ 4 నేను చేశాను, అవతల వైపుకి తీసుకెళ్ళిపోతున్నాను కదా. సో ఇంక ఈ వాల్యూ ఇక్కడ ఉన్నట్ట లేదా, లేదు. సో ఇక్కడ ఓన్లీ ఏం మిగిలినట్టు, ఎక్స్ మాత్రం మిగిలినట్టు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూ అస్సీగా రాస్తా, 196 ఇంటూ 2. సో ఇక్కడ ఇంటూ 4 ఇటువైపుకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, వెరీ గుడ్, డివిజన్లోకి వస్తుంది. ఇది బేసిక్ అండ్ మ్యాథమెటిక్స్లో ఉన్న ఒక బేసిక్. ఏదైనా నెంబర్ మనకి ఇంటూలో ఉంటే అది LHS నుంచి RHS వైపు ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు ఇంటూలో ఉన్న నెంబర్ డివిజన్లోకి వస్తుంది. వైస్ వర్సా కూడా ఉంది. ఏంటి, డివిజన్లో ఉన్న నెంబర్ అవతల వైపుకి వెళ్తున్నప్పుడు అది ఇంటూలోకి వస్తుంది. మనకి ఇప్పటిదాకా అలాంటి సమ్మ రాలేదు, బట్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 4 టేబుల్ 196లో ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి చూద్దాం. ఈ 4 టేబుల్ 196లో ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. 4 టేబుల్ 19లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 19లో 4 4s 16, 4 4s ఎంత అండి, 16. ఇంకెంత ఉంటుంది, రిమైండర్ ఎంత ఉంటుందండి, ఇంకా ఇక్కడ 3 ఉంటుంది, 36 అయిపోయిందండి. 49 ఇంటూ 2, 49 ఇంటూ అంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్ అండి చెప్పాలి. 49 ఇంటూ 2 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 98. సో ఆన్సర్ అయిపోయిందండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 టేబుల్ అనేది 196లో ఎన్నిసార్లు వస్తుంది, నేను స్ప్లిట్ చేశాను. 19 వరకు తీసుకున్నాను. 4 టేబుల్ 19లో ఎంత వస్తుంది, 4 టైమ్స్ వస్తుంది. 4 4 16, ఇంకా 3 ఉంటుంది రిమైండర్. ఆ 3 ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ 3 6 2 పక్క పక్కన పెడితే 36 ఫామ్ అవుతుంది. సో అగైన్ 4 టేబుల్లో 36 ఎప్పుడు అంటే 9 టైమ్స్, 49 ఇంటూ 2, 49 ఇంటూ 2, 49 ఇంటూ 2, 98. ఇది ఆన్సర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న క్వశ్చన్, అండ్ దట్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెదర్ ఇట్ ఈజ్ ఏ సైనిక నవోదయ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రండి జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి, మైండ్లోకి అది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టుకి యువతలో ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టుకి యువతల వైపు ఒక ఫ్రాక్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్, రైట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది. కాబట్టి వెరీ గుడ్, ఖచ్చితంగా మనం యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఎస్, వీ షుడ్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ముందు ఏం చేయాలి, ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈగా రాయడం రావాలి మనకి. x/25 ఈజ్ ఈక్వల్ టు 196/x. సో ఈ తర్వాత ఏం చేయాలి, వెరీ గుడ్, క్రాస్ మల్టిప్లై చేయాలి, అంతే కదా. ఈ రెండు మల్టిప్లై చేయాలి. రండి, x ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ చెప్పాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ రాసిన చూడండి, జాగ్రత్త చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, పి ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్. ఓకే, ఎస్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్, టీ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. జస్ట్ మీకు అలవాటు అవడం కోసం ఈ రైమింగ్ రాశాను, ఓకేనా. ఎప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని,
పీ ఇంటూ పీ ఉంటే పీ స్క్వేర్ అని, ఎస్ ఇంటూ ఎస్ ఉంటే ఎస్ స్క్వేర్ అని. అర్థమైందండి. అలాగే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే చెప్పాలి, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. వెరీ గుడ్. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత అండి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ, వెరీ గుడ్, 25 ఇంటూ 196. 25 ఇంటూ 196. ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కాదు. నెక్స్ట్ స్టెప్. సో ఎప్పుడైనా ఏం చేయాలంటే, ఇలాంటప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలంటే మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఓన్లీ ఎక్స్ వాల్యూ రావాలి మనకి. ఇక్కడ కేవలం మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటిది, ఎక్సా ఎక్స్ స్క్వేరా? ఎక్స్ స్క్వేర్ ఉంది, బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మనకు వద్దు, పైన స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది మనకి, అవునా కదా? సో మనకు కావాల్సింది ఏంటిది చెప్పాలి, మాట్లాడాలి. మనం ఎప్పుడైనా సరే క్లాస్ రూమ్లో సార్తో పాటు మీరు కూడా మాట్లాడితేనే సబ్జెక్ట్ వస్తుంది. సైలెంట్గా కూర్చుంటే సబ్జెక్ట్ రాదు. మాట్లాడాలి, ఇన్వాల్వ్ అవ్వాలి క్లాస్లో అని చెప్పాలి. మనకు కావాల్సింది ఏంటిది, వెరీ గుడ్, ఎక్స్. బట్ ఇక్కడ ఏముంది, వెరీ గుడ్, మాట్లాడాలి, ఎక్స్ స్క్వేర్. సో ఏం చేయాలి, ఈ పైన ఉన్న స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది, ఏం చేద్దాం, రిమూవ్ చేద్దాం. పైన ఉన్న స్క్వేర్ని మనం రిమూవ్ చేయాలి. సరే ఎలా రిమూవ్ చేయాలి సార్, ఏం చెక్కలేదు. ఎప్పుడైనా పైన ఉన్న స్క్వేర్ని నువ్వు రిమూవ్ చెయ్యాలి అంటే స్క్వేర్ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సార్ అంటే ఏంటి సార్ అంటే ఏం అక్కర్లేదు, చెప్పింది మాత్రం రాసుకోండి. ఎప్పుడైనా పవర్లో 2 ఉన్నా లేదు స్క్వేర్ ఉన్నా ఆ స్క్వేర్ ఎలా రిమూవ్ చేయాలి అంటే, మనకి స్క్వేరేగా ఎక్స్ట్రా కనబడుతుంది, ఆ స్క్వేర్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే, స్క్వేర్ రిమూవ్ చేయాలంటే స్క్వేర్ రూట్ చేయాలి, స్క్వేర్ రిమూవ్ చేయాలంటే స్క్వేర్ రూట్ చేయాలి, స్క్వేర్ రూట్ని రిమూవ్ చేయాలంటే స్క్వేర్ చేయాలి. చూడండి ఎంత బాగుందో కాన్సెప్ట్. స్క్వేర్ని రిమూవ్ దీన్ని ఏమంటారంటే స్క్వేరే కదా, ఎక్స్ స్క్వేర్. మనకు స్క్వేర్ వద్దు, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం, రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంపార్టెంట్ సమ్, జాగ్రత్త వినండి. మనకు కావాల్సింది ఎక్స్, బట్ ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ట్రా ఏముంది అంటే స్క్వేర్ ఉంది. సో ఆ స్క్వేర్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు రిమూవ్ ఇట్, ఐ వాంట్ టు డిలీట్ ఇట్, నేను అది తీసేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా స్క్వేర్ని రిమూవ్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గమూలము చేయగా. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఇరువైపులు. ఇరువైపులు అంటే ఏంటి, కుడివైపు ఎడమవైపు అని అర్థం, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అనేది అర్థం. సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా నేను వర్గమూలాలు చేస్తాను. అలాగే ఒకవేళ స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలనుకోండి, సో బోత్ సైడ్స్ ఏం చేయాలి, స్క్వేరింగ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా. ఇప్పుడు రండి నెక్స్ట్. సో స్క్వేర్ రూట్ అంటే ఏంటండి, స్క్వేర్ రూట్ ఈ సింబలేగా, స్క్వేర్ రూట్ని ఈ సింబలేగా అంటారు, ఈ సింబల్నేగా స్క్వేర్ రూట్ అంటారు. సో నేను బోత్ సైడ్స్ ఏం చేయాలి, బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, సో దీన్ని నేను ఏం చేయమని చెప్తున్నాను, అండ్ రైట్ సైడ్ ఏముంది 25 ఇంటూ 196. ఇప్పుడు ఏం చేయమని చెప్తాను, స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. ఇదేగా మీనింగ్, స్క్వేర్ రూట్ చేయడమేగా. ఎందుకు చేశారు మళ్ళీ చెప్తున్నాను సార్, ఎందుకు చేశారని అడగండి, దాని పర్పస్ చెప్పాను. నాకు స్క్వేర్ రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి అంటే నేను స్క్వేర్ రూటే చేయాలి. స్క్వేర్ రూట్ రెండు వైపులో చేస్తే నాకు ఆటోమేటిక్గా స్క్వేర్ అనేది ఎలిమినేట్ అయిపోద్ది. ఎప్పుడైనా స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడైనా స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ రెండు కూడా ఎలిమినేట్ అయిపోయినాయి, డిలీట్ అయిపోయినాయి. సో ఇక్కడ నాకు మిగిలిన వాల్యూ ఏంటి, ఓన్లీ మిగిలిన వాల్యూ ఏంటి, ఎక్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 196. దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ స్క్వేర్ రూట్ని ఈచ్ నెంబర్కి సెపరేట్గా రాద్దాం అనుకుంటున్నాను. ఇలాగా ఈచ్ నెంబర్కి ఇలా సెపరేట్గా రాద్దాం అనుకుంటున్నాను. రాయచ్చు కదా, నా ఇష్టం అది. సో ఈచ్ నెంబర్కి నేను స్క్వేర్ రూట్ని సెపరేట్ రాసి ఇప్పుడు మీకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 25కి వర్గమూలము ఎంత. వెరీ గుడ్. 25కి వర్గమూలము 5, మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే ఎంత, 14. సో 5 ఇంటూ 14, 5 14 ఎంత, 70. సో ఇదేంటి ఆన్సర్, 70 ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వేర్ రూట్ ఎందుకు చేస్తానంటే స్క్వేర్ నాకు ఎలిమినేట్ అవ్వాలంటే స్క్వేర్ రూటే చేయాలి. సో క్యూబ్ ఓకే, ఏదో టైం వచ్చింది ఇంకో చెప్తాను. ఒకవేళ ఇక్కడ క్యూబ్ ఉంటే క్యూబ్ని ఎలిమినేట్ చేయాలంటే వెరీ గుడ్, క్యూబ్ రూట్తో చేయాలి. ఇక్కడ క్యూబ్ ఉంటేనేమో క్యూబ్ రూట్ వాడాలి, ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ వాడాలి. ఇంకో పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్లు రెండు కూడా ఒకే దగ్గర ఉంటే క్యాన్సిల్ అవుతాయి. స్క్వేర్ రూట్ రెండు కూడా ఒకే దగ్గర ఉంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎందుకు క్యాన్సిల్ చేయలేదని అడగచ్చు. ఇక్కడ స్క్వేర్ ఎక్కడుంది,
నేను ఏమని చెప్తున్నాను, ఏ రెండు క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నాకు కేవలం స్క్వేర్ మాత్రమే ఉంది, స్క్వేర్ రూట్ లేదు. సో అందు గురించి రాయలేదు. క్లియరా? లాస్ట్ వన్ 10th క్వశ్చన్ ఉంది, అది కూడా చూసేద్దామండి. ఓకే రండి, 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో 8 by బాక్స్ ఇది అంటే ఎంటీ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 24/51. ఫైండ్ ద బాక్స్ వాల్యూ. ఈ ఎంటీ బాక్స్లో వచ్చే నెంబర్ ఎంత అన్నాడు. సో ఈ సమ్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, హెచ్డబ్ల్యూ కూడా చాలా సమ్స్ ఇచ్చుకున్నాము. ఐ థింక్ చాలామందికి దీని ఆన్సర్ పెట్టేసే ఉంటారు. సో నేను కూడా ఏంటంటే ఆప్షన్ ద్వారా చేసేస్తాను. ఈ సమ్ నేను ఆప్షన్ ద్వారా చేస్తాను. రండి, ఫస్ట్ వన్ ఎలా చేయాలి, ఇలాంటి సమ్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, బాక్స్ ఉన్న ఏరియా మీద కాకుండా బాక్స్ లేని ఏరియా మీద ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ బాక్స్ ఉన్న ఏరియా కింద, సో కింద ఫోకస్ చేయకూడదు. బాక్స్ లేని ఏరియా అంటే పైన, అంటే ఈ పార్ట్ని ఫోకస్ చేయాలి. అవునా కదా? సో 8/24 ఎప్పుడు అవుతుందండి, 8/24 ఎప్పుడు అవుతుంది, ఇంటూ 3 చేసినప్పుడు. ఈ 8ని నువ్వు ఇంటూ 3 చేసినప్పుడు 24 అవుతుంది. 8 3 24. అలాగే ఈ కింద కూడా నువ్వు ఇంటూ 3 చేయాలి. ఇది కూడా చెప్పాను మీకు. సార్ అక్కడ మీరు ఇంటూ 3 చేశారు, మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే చాలాసార్లు చెప్పి, ఇప్పటికే ట్రిక్ అనేది చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను, 24ని 8తో నువ్వు డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో 24 8తో డివిజన్ చేయాలి. 8 3 24. సో ఆటోమేటిక్గా రిమైండర్ 0 వస్తుంది. కోషంట్ వాల్యూ అంతా 3. సో కోషంట్ వాల్యూ ఏదో వస్తుందో ఆ నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఉన్న నెంబర్ నువ్వు ఇంటూ 3 చేస్తే 24 వస్తుంది. అలాగే కింద ఉన్న దాన్ని కూడా ఇంటూ 3 చేస్తే 51 రావాలి. కింద ఉన్న దాన్ని ఇంటూ 3 చేస్తే 51 రావాలి. ఒక్కొక్క ఆప్షన్ పెడతా. ఫస్ట్ నేను ఇక్కడ 3 పెడుతున్నా. 3 3 ఎంత 9, కానీ ఎంత రావాలి ఇక్కడ నాకు 51 రావాలి. సో 3 అనేది సూట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ 17 పెడుతున్నా. 17 ఇంటూ 3 అయిపోయింది ఆన్సర్ 51. సో ఆన్సర్ షుడ్ బి బి. సో ఇదే అండి ప్రాక్టీస్ టెస్ట్ 9. అలాగే ఏ రోజు క్లాస్ ఆ రోజు చూసేయండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు చూసేస్తే బెటర్. మనం జనవరి నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అంటే మాత్రం ఖచ్చితంగా చాలా లాస్ అవుతారు. ఎందుకంటే టైం దగ్గరకు వచ్చేస్తే టెన్షన్ పెరిగిపోద్ది. మ్యాథమెటిక్స్కి మీరు ఎంత ఎక్కువ టైం తీసుకుని ప్రిపేర్ అయితే అంత బెటరు. సో అర్థమైందని చెప్పుకుంటున్నాను. రేపు నుంచి మళ్ళీ మనం ఫ్రాక్షన్స్ కంటిన్యూషన్ క్లాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.